ధను అనే రాక్షస స్త్రీకి పుట్టిన వాళ్ళ కుమారుడు చాలా అందంగా ఉండేవాడు. ఆయన మహర్షుల దగ్గరకు వెళ్ళి రాక్షస వేషం వే రాక్షస వేషం వేసుకుని ఆ మహర్షులందరినీ ఏడిపించేవాడు. మళ్ళీ నిజరూపం ప్రదర్శించేవాడు. చూసారా నేను ఎంత అందంగా ఉన్నానో, మీరు రాక్షసుల్లో ఉన్నారు, మీరు బాలేదు అని ప్రతి ఒక్కళ్ళని కించపరిచేవాడు, భయపెట్టేవాడు. ఒకరోజు బ్రహ్మశిరుడు అనే మహర్షి దగ్గరికి వచ్చి ఇలాంటి పనే చేశాడు. ఆయన శాపాన్ని పొందాడు. అప్పుడు ఈ ధనువు కుమారుడు శాపాన్ని పొందాక తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే, నాకు ఈ రూపం ఎలాగా ఉన్నది, కనీసం దీర్ఘాయువు ఇవ్వండి అని కోరుకున్నాడు. ఆ దీర్ఘాయువు ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఇంకా ఈ ధనువు కుమారుడు దీర్ఘాయువు ఉంది, రాక్షసత్వం ఉంది, మొత్తం అందరినీ చాలా బాధ పెట్టాడు. ఒకరోజు ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాడి నెత్తి మీద కొట్టాడు. ఆ తలకాయ వెళ్ళి కడుపు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని ఇంద్రుడు కాళ్ళ మీద పడితే అప్పుడు ఇంద్రుడు జాలిపడి, సరే నువ్వు ఇలాగే రాక్షసుడిగా బతుకు, రామలక్ష్మణులు వచ్చి నీకు ముక్తిని ప్రసాదిస్తారు అంటే, ఎలాగా స్వామి, ఏం తిన్నో ఏం తాగనంటే, అప్పుడు ఆ కడుపులోకి వెళ్ళిపోయింది. కడుపులోకి వెళ్ళిపోయిన నోట్లోంచే తిను, నీకు హస్తాలు ఇస్తున్నాను, పెద్ద హస్తాలు, ఒక్కో యోజనం పొడవు ఉంటాయి. ఒక్కో యోజనం అంటే 8 మైళ్ళు, అంతటి పెద్ద హస్తాలు ఇచ్చాడు. ఆ హస్తాల్లోకి ఏది వెళ్ళినా సరే ఇంకా వాడు తినకుండా ఉండడు, వదిలిపెట్టడు. అందుకనే దాన్ని కబంధ హస్తాలు అంటారు. వాడిని కబంధుడు అన్నారు. ఈ కబంధుడు రాముడు లక్ష్మణుని కూడా పట్టుకున్నాడు. ఇద్దరిని చెరోవైపు ఎత్తుకున్నాడు. అప్పుడు ఈ రామలక్ష్మణులు ఏం చేశారంటే, ఆ కబంధుడిది ఇద్దరిది రామలక్ష్మణులు ఇద్దరు కలిసి ఆ కబంధుడికి ఎత్తుకున్నాడు కదా, ఒక చెయ్యి రాముడు, ఒక చెయ్యి లక్ష్మణుడు నరికేశాడు. అప్పుడు ఈ ధనువు కుమారుడికి జ్ఞానం వచ్చింది. అయ్యా మీరెవరు అని అడిగితే, మేము ఇలా రామలక్ష్మణులు అని చెప్తే, నన్ను ఇక్కడ గొయ్యి తీసి చెక్కలతో నన్ను అగ్నికి ఆహుతి చేయండి, నాకు శాప విముక్తి వస్తుంది అని ప్రాధేయపడతాడు. అప్పుడు రామలక్ష్మణుల గొయ్యి తీసి అందులో పడేసి అందులో చెక్కలన్నీ వేసి వాడిని అంత్యేష్టి చేస్తారు. చేసినప్పుడు వాడు మొత్తం జంతువులందరినీ తినడం వల్ల, మనుషులందరినీ తినడం వల్ల ఘృతపిండం అయ్యాడట. అంటే నెయ్యి ముద్దగా మారిపోయాడట. మొత్తం అంతా నెయ్యి అంట. అదంతా కరిగి 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 వాడికి నిజరూపం వచ్చింది. ధనువు కుమారుడు ఎంతో అందంగా ఉండేవాడు కదా, ఆ రూపం వచ్చింది. అప్పుడు రామలక్ష్మణుడికి కృతజ్ఞతలు చెప్పి, రామ మీరు ఇటు వెళ్ళండి, ఋష్యమూక పర్వతం మీద వెళ్ళండి, మీకు జయం కలుగుతుంది అని చెప్పాడు. సరే అని అప్పుడు రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపు వెళ్ళారు.